హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్లో కంటెంట్ మీకు నచ్చి నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే నేను కింద అలీస్ బ్లూవి ఏంజల్ బ్రోకింగ్వి లింక్ ఇచ్చాను. దాంట్లో అకౌంట్ ఓపెన్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వీరస్ ఇంటర్డే తెలుగుకి స్వాగతం. సో మొన్న ఏం చెప్పానంటే మనకి ఈ లో బ్రేక్ అయినా కానీ ఇక్కడ ఇది బ్రేక్ అయినా కానీ మనం ఏం చేస్తామంటే ఇక్కడ బ్రేక్ అయితే లాంగ్ పొజిషన్ తీసుకుంటామని కానీ ఇక్కడ బ్రేక్ అయితే షార్ట్ పొజిషన్ తీసుకుంటామని కానీ చెప్పాను. కానీ మనకు ఓపెన్ కావడం ఏమైందంటే దీన్ని బ్రేక్ చేసి ఓపెన్ అయ్యింది. ఓపెన్ అయిన ఇమీడియట్గా మనకి ఏమైందంటే ఇంత పైకి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఒక సైడ్ వేస్ మూవ్మెంట్ జరిగిన తర్వాత ఇక్కడ వచ్చేసేసి మన కైండ్ ఆఫ్ బ్రేక్అవుట్ ఇచ్చి పైన హయ్యర్లో క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ. సో ఇక్కడ లోయర్ లోస్ కానీ ఏం కానీ చేయలేదు, ఇక్కడ సైడ్ వేస్ చేసింది. సో ఇప్పుడు సైడ్ వేస్ చేసిన తర్వాత బ్రేక్అవుట్ ఇచ్చింది కాబట్టి మన స్ట్రాటజీ ఎట్లా ఉండాలంటే ఇప్పుడు మాక్సిమం ఇది వచ్చేసేసి ఒక ఫ్లాగ్ ప్యాటర్న్ లాగా ఫామ్ అయింది ఇక్కడ. సో ఈ ఫ్లాగ్ ప్యాటర్న్ లాగా ఫామ్ అయినప్పుడు మాక్సిమం ఏమవుతుందంటే అప్పర్ సైడ్ ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి మనకి. ఓకే, అంటిల్ అన్లెస్ ఇది ఏదైనా గ్యాప్ డౌన్ అయిపోయి దీని కింద ఏదైనా బ్రేక్అవుట్ ఇస్తే తప్పితే, అంటే ఎంత మనకి 35,800 కింద బ్రేక్అవుట్ ఇస్తే తప్పితే మనం షార్ట్ సైడ్ ఆలోచించాల్సిన పని లేదు. దీని కింద బ్రేక్అవుట్ ఇచ్చి లేకుంటే దీని కింద ఓపెన్ అయ్యి కిందనే ఉండి లైక్ ఇక్కడెక్కడో ఓపెన్ అయిపోయి లేకుంటే దీన్ని ఇమీడియట్గా గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయి ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి లేకుంటే ఇక్కడ లోయర్ లోస్ ఫామ్ అయ్యి ఇట్లా కిందికి వెళ్ళిపోతే తప్పితే మనం ఏంటంటే డౌన్ సైడ్ అంత పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు అంతవరకు. ఓకే, ఇది బ్రేక్ అయ్యేంత వరకు. ఇది బ్రేక్ అయ్యి లేదా లోయర్ లోస్ ఇక్కడ నుంచి ఫ్లాట్గా ఓపెన్ అయ్యి లోయర్ లోస్ చేసుకుంటూ వచ్చి దీన్ని బ్రేక్ చేసిందంటే అప్పుడు మనం డౌన్ సైడ్ ఆలోచించాలి. లేదంటే మ్యాక్సిమం ఫ్లాట్గా ఓపెన్ అయినా గ్యాప్ అప్ ఓపెన్ అయినా కానీ మనం ఏం చేసుకోవచ్చు అంటే దీన్ని బ్రేక్ చేస్తే అంటే 36,400ని బ్రేక్ చేస్తే మనము అప్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏమైపోయిందంటే ఇక్కడెక్కడో గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయిన తర్వాత మ్యాక్సిమం ఏమైందంటే గ్యాప్ కవర్ అవుతుంది. జనరల్లీ గ్యాప్ కవర్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఏంటంటే అరౌండ్ 36,200 దగ్గర మనకి ఒక రఫ్గా ఒక సపోర్ట్ ఉంది. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇక్కడికి వచ్చిన తర్వాత రివర్స్ అయ్యి మళ్ళీ ఇట్లా పైకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంది. సో పైకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎక్కడ 36,400 దగ్గర జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇలా పైకి వెళ్ళినప్పుడు ఇక్కడ కొంచెం స్మాల్ రెసిస్టెన్స్ ఫేస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఫేస్ చేసిన తర్వాత ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చిందా సరే అంటే ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అంటే ఇట్లా గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి కిందికి వచ్చినప్పుడు మీరు ఒక పని ఏం చేయొచ్చు అంటే ఇక్కడ గీసేసుకొని ట్రెండ్ లైన్ ఇది క్రాస్ అయిన వెంటనే ఇక్కడనే మీరు ఎంట్రీ ఇచ్చేసి ఓకే స్టాప్ లాస్ చాలా తక్కువ దొరుకుతుంది. అప్పుడు ఇన్ కేసు ఇక్కడ క్రాస్ అయ్యి మళ్ళీ ఇట్లా కిందికి వచ్చిందంటే మన స్టాప్ లాస్ హిట్ అవుతుంది. హిట్ అయిన ప్రాబ్లం లేదండి, ఎందుకంటే తక్కువ స్టాప్ లాస్ ఉంటుంది, మనకి ఎర్లీ ఎంట్రీ దొరుకుతుంది. సో వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఇక్కడ సైడ్ వేస్ పోయే ఛాన్సెస్ ఉంటుంది. సైడ్ వేస్ అయిన తర్వాత అగైన్ బ్రేక్అవుట్ ఇచ్చిందంటే నెక్స్ట్ టార్గెట్ ఇక్కడి వరకు ఉంటుంది అనమాట. సో హయ్యర్ సైడ్ ఇదేంటి గ్యాప్ అప్ అయ్యి కిందికి వచ్చి పైకి వస్తే, అలా కాకుండా మనకి గ్యాప్ అప్ అయ్యి ఇక్కడే టైం స్పెండ్ చేస్తుంది అనుకోండి, ఇలా ఇలా ఇలా. సో టైం స్పెండ్ చేసినప్పుడు ఆబ్వియస్గా ఇట్లా మనం ఒకటి గీసేసుకొని ఎప్పుడైతే పైకి బ్రేక్ ఇస్తుందో మనం ఆబ్వియస్గా బై సైడ్ ఉండడం బెస్ట్. ఓకే, అలా కాకుండా కిందికి బ్రేక్ ఇచ్చింది అనుకోండి. సో అగైన్ నేను చెప్పినట్టు ఇక్కడ 36,200 దగ్గర సపోర్ట్ ఉంది. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇలా 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 సైడ్ వేస్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో కిందికి ఇస్తే అంటే ఇంట్రెస్టెడ్గా ఉండదు. పైకి ఇచ్చిందంటే బ్రేక్ మనము అప్పుడు కూడా బై సైడ్ ఉండొచ్చు. అంటే గ్యాప్ అప్ అయి ఇక్కడే టైం స్పెండ్ చేసి పైకి బ్రేక్ ఇస్తే మళ్ళీ ఇక్కడికి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. సో అలా కాకుండా ఫ్లాట్గా ఓపెన్ అయ్యింది అనుకోండి, ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఇలా పైకి వెళ్ళింది అనుకోండి, సేమ్ సినారియో అగైన్ 36,400 దగ్గర ఇలా ఫ్లాట్గా ఫామ్ అయ్యి కానీ లేకుంటే 36,400 బ్రేక్ అయినప్పుడు కానీ మీరు ఏం చేయొచ్చు అంటే బై పొజిషన్స్ తీసుకోవచ్చు. సో గ్యాప్ అప్ అయ్యి డౌన్ అయినా సరే, గ్యాప్ అప్ అయ్యి అక్కడక్కడే ఉన్నా సరే, కింద నుంచి పైకి వెళ్ళి ఇక్కడ టైం స్పెండ్ చేసినా సరే మీరు ఏం చేస్తారు బై పొజిషన్స్ అనేవి తీసుకుంటారు. ఇంకా అలా కాకుండా ఇక్కడ నుంచి ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ అయింది అనుకోండి, ఇక్కడ మనకి మళ్ళీ ఇక్కడ సపోర్ట్ ఉంది, ఇక్కడ సపోర్ట్ ఉంది, ఇక్కడ సపోర్ట్ ఉంది, ఇక్కడంతా కొంచెం సైడ్ వేస్ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఉండిన తర్వాత బ్రేక్ ఇచ్చిన తర్వాత అంటే 35,800 బ్రేక్ ఇచ్చిన తర్వాతే మీరు షార్ట్ పొజిషన్స్ తీసుకోండి. అంతవరకు షార్ట్ పొజిషన్స్ తీసుకోవాల్సిన పని లేదు. ఇంకా అట్లా కాకుండా కావడమే గ్యాప్ డౌన్ అయ్యి దీన్ని బ్రేక్ చేసింది అనుకోండి, బ్రేక్ చేసి ఇలా 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 టైం స్పెండ్ చేసినా కానీ మీరు హ్యాపీగా షార్ట్ పొజిషన్స్ తీసుకోవచ్చు. అలా కాకుండా నిన్నట్లాగా ఏం చేసిందంటే అది ఇక్కడ ఓపెన్ అయ్యి ఇట్లా పైకి వచ్చింది అనుకోండి,
ఇట్లా పైకి వచ్చినప్పుడు ఏం చేస్తారు మళ్ళీ? సో ఇక్కడ టైం స్పెండ్ చేయొచ్చు మనకి అంటిల్ అన్లెస్ ఇది బ్రేక్ చేస్తే కానీ. ఇది బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎక్కడ ఉంది రెసిస్టెన్స్? 36,400. సో 36,200 బ్రేక్ చేసిన తర్వాత 36,400 దగ్గర జాగ్రత్తగా ఉండాలి. బెటర్ ఇట్లాంటి ట్రేడ్స్ తీసుకోకపోవడమే మంచిది. ఇక్కడ చూడ మనకి నిన్న కూడా ఏమైందంటే ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది. బ్రేక్అవుట్ ఇయ్యలేదని మనం అనట్లేదు, కానీ ఎంత దూరం పోయింది ఇది బ్రేక్ ఇచ్చిన తర్వాత అంటే మనకు లాస్ట్ మూమెంట్లో ఒక 100 పాయింట్స్ ఎంతో వచ్చి ఉంటుంది, అంతేనా? సో ఇక్కడ 36,055 దగ్గర రఫ్గా 36,100 అనుకోండి నుంచి 100 పాయింట్స్. సో సిమిలర్ అండి. ఇప్పుడు ఇక్కడ నుంచి కింద నుంచి స్టార్ట్ అయింది అనుకోండి, మళ్ళీ ఇక్కడ కింద నుంచి స్టార్ట్ అయ్యి ఇది బ్రేక్అవుట్ ఇట్లా వచ్చింది అనుకోండి, అగైన్ ఇది పైకి వెళ్ళాలంటే మనకి చిన్న చిన్న టార్గెట్ల దగ్గర మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో అది కూడా అంత సజెస్టబుల్ కాదు, మోర్ ఆఫ్ ద సైడ్ వేస్ ఉండబోతుంది అనమాట మార్కెట్. సో అదండి ఇవాళ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్తో మేము ముందుంటాను. అంతవరకు సెలవు, బాయ్.